తప్పకుండా ఆ కార్యక్రమాన్ని రాబోయే నెల 15 రోజుల లోపలనే వచ్చి మళ్ళీ ప్రారంభిస్తాం. దాంతో పాటు ఒక మంచి మాట, ఒక ముఖ్యమైన మాట వారు చెప్పినారు. హైదరాబాద్ మహానగరం ఇవాళ 1,20,00,000 జనాభా ఉన్న నగరం. అట్లాంటి నగరంలోంచి ఉత్పత్తి అయ్యే మొత్తం చెత్త ఈరోజు మీ నియోజకవర్గం, మీ కార్పొరేషన్ పరిధిలోని దమ్మాయిగూడకు మీకు మధ్యలో ఉన్న ఆ డంప్ యార్డ్కి వస్తూ ఉన్నది. ఆ డంప్ యార్డ్ పెట్టింది మనం కాదు, మనకంటే ముందున్న ప్రభుత్వాలు ఒక 10 ఏళ్ళ ముందు పెట్టినాయి, 10-15 ఏళ్ల కింద పెట్టినాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మీ ఆరోగ్యాలు బాగుండాలన్న ఉద్దేశంతో మనం ఒక ఆలోచనతో కొన్ని పనులు చేసినాం. మీరు నేను చెప్తే నమ్మలేరు, కానీ ఒకసారి మీకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత ఆ డంప్ యార్డ్ విషయంలో నా మీద ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉండే గుట్టలు గుట్టలుగా పేర్కొని పోయిన చెత్త వల్ల ప్రమాదం రాకూడదు, ఆ వాసన తగ్గాలి అన్న ఉద్దేశంతో మొత్తం గ్రీన్ క్యాపింగ్ అనే పేరిట పర్యావరణ హితంగా ఉండేందుకు 147 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్యాపింగ్ మొత్తం కూడా పూర్తి చేసి దానిలోకి మళ్ళీ నీళ్ళు వచ్చి పడ్డా, వర్షం వచ్చి పడ్డా కిందికి వచ్చే నీళ్లను, కిందికి వచ్చే మురికి నీటిని మరి అరికట్టే విధంగా 147 కోట్ల రూపాయలతో క్యాపింగ్ చేసినాం. దానివల్ల వాసన రాకుండా, ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చేసుకున్నాం. రెండో పని ఏం చేసినామంటే అందులోంచి గతంలో వచ్చిన మురికి నీరు ఏదైతే చుట్టుపక్కల ఉన్న చెరువులన్నింటినీ కలుషితం చేసిందో 250 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ లిషెట్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని,